హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను నార్త్ ఇండియన్ డిష్ ఫేమస్ అయిన ఐటెము చికెన్ ఐటెం చేస్తానండి. అదేనండి బటర్ చికెన్. ఇది చాలా ఇష్టమైంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా డాబాలకు వెళ్ళినా తండూరు రోటీలు ఈ పుల్కాలు ఈ కంపల్సరీగా ఈ బటర్ చికెన్ ఆర్డర్ ఇస్తారనమాట. అందుకని ఈరోజు నేను బటర్ చికెన్, ఇది చాలా ప్రాసెస్ ఉంటుందండి, అయినా మీకు నేను సింపుల్గా తేలిక మార్గంలో చేసే పద్ధతిలో మీకు చేసి చూపిస్తాను. మంచి ఐటెం అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా ఆ ఇంట్లోనే చేసుకుని ఇంటిల్లిపాది హ్యాపీగా తినొచ్చు అనమాట. ఓకే, దీనికి ఏమేం కావాలో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ఓకే రండి. ఈ బటర్ చికెన్ ప్రాసెస్లో 4 స్టెప్పులు ఉంటాయండి. మొదటిది చికెన్ మ్యారినేట్ చేసి 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. రెండోది దీనికి కావాల్సిన గ్రేవీ తయారు చేసుకోవాలండి. మూడో స్టెప్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇక 4వ స్టెప్ ఏంటంటే మనం మ్యారినేట్ చేసిన చికెన్తో ఈ తయారు చేసిన గ్రేవీతో కుక్ చేయటం అనమాట. ఇది బటర్ చికెన్ ప్రాసెస్ అనమాట. ఈ 4 చేసుకుంటే మనకి ఏ క్లాస్ అయిన బటర్ చికెన్ రెడీ అవుద్ది. ఓకే, ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసి 2 అవర్స్ పక్కన పెట్టేసుకుందాం. ఓకే, నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ముందుగా మనం మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. ఈ పీసులు క్యూబ్స్లో కొట్టించుకుంటే చాలా బాగుంటుంది. 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం, 1/2 చెంచా కస్తూరి మేతి పొడి, 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా జీరా పొడి, సగం ముక్క నిమ్మకాయ, 1 చెంచా నూనె. ఇదంతా ఒకసారి కలుపుకొని లాస్ట్లో 2 చెంచాలు గట్టి పెరుగు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని కనీసం 1 గంట అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా 1 గంట సేపు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. రెండో స్టెప్ గ్రేవీ తయారు చేసుకునేదండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. 5 టమాటాలండి ఇలా కోసి పెట్టుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ కూడా ఇలా కోసి పెట్టుకోండి. అలాగే 20 పీసులు జీడిపప్పు అనమాట. 4 ఎండుమిరపకాయలు, 1 ఇంచి అల్లం ముక్క అండి ఇలా కోసి పెట్టుకోవాలి. తర్వాత 8 వెల్లుల్లిపాయ రబ్బలు ఇలా ఒలిసి పెట్టుకోవాలన్నమాట. ఇకపోతే 3 యాలక్కాయలు, 1 బిర్యానీ పత్తా, 2 లవంగాలు, 1 బ్లాక్ ఇలాచి, 1 ఇంచి దాల్చిన చెక్క, అలాగే 100 గ్రాములు బటరు ఇలా పెట్టుకోండి. అవసరమైనప్పుడు నేను చెప్తాను, అప్పుడు ఎంత వేయాలో అప్పుడు చూపిస్తాను. ఓకే, ఇవ్వండి మన బటర్ చికెన్ గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపరేషన్ చేసుకుందాం. ఓకే, ముందుగా 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. 30 గ్రామ్స్ బటర్ కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు మసాలా దినుసులు వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, జీడిపప్పు, ఎండుమిర్చి, టమాటా ముక్కలు, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ఉప్పు, 1 చెంచా కారం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా 3 నిమిషాలు మగ్గిన తర్వాత 250 ml వాటర్ పోసుకుందాం. టమాటా మగ్గిందండి. ఇప్పుడు 250 ml వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు మెత్తగా టమాటాలు అసలు జ్యూస్ లెక్క ఉడికిపోవాలన్నమాట. అంతవరకే మూత పెట్టుకుని వదిలేద్దాం. ఓకే, ఉడుకుతుందండి. ఇది ఉడుకుతుండగానే మనం మధ్యలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కోడి కాళ్ళు తలకాయలండి. మా ఫ్రెండ్ కుక్కకేద్దామని చెప్పి తీసుకొచ్చాను సపరేట్గా. దీన్ని అయిపోయిందండి. పావుగంట అయింది, బాగా ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు మనం బ్లాక్ ఇలాచి, బిర్యానీ పత్తా వేసాం కదా, అవి 2 తీసి పక్కన పడేసి దీన్ని మెత్తగా పేస్ట్ వేసుకోవాలి. చాలా మెత్తగా వేసుకోవాలన్నమాట.
ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు జల్లెడ పెట్టి వడకొట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం ఎంత మెత్తగా పేస్ట్ చేసినా కానీ తరక అనేది ఉంటుందన్నమాట. ఈ తరక రాకుండా పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉండాలన్నమాట. అందుకే మనం జల్లెడ పెట్టి వడకొట్టుకోవాలి. గ్రేవీ ప్రాసెస్ అయిపోయింది కదండి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పెనం పెట్టుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా 2 చెంచాల ఆయిల్ వేసుకుని ఈ చికెన్ మొత్తాన్ని ఈ విధంగా పెనం అంతా చక్కగా ఒకదాని పక్కన ఒకటి బేర్చుకోవాలన్నమాట. ఇది టోటల్గా 15 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. కాకపోతే మన మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి కాలిన తర్వాత ఇటు ముక్క అటు అటు ముక్క ఇటు తిరిగేసుకుంటా చక్కగా బాగా కాల్చుకోవాలన్నమాట. ఓకే. చికెన్ 2 పక్కల ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ని కిందకి దింపేసుకుందాం. ఇప్పుడు చిన్న కప్పు మధ్యలో పెట్టుకుని ఒక బొగ్గు ముక్క వేసుకుని దాని మీద కొంచెం బటర్ వేసుకుని వెంటనే మూత పెట్టేస్తే ఆ బటర్ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకు పట్టుకుని ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. 1 నిమిషం అలా ఉంచి తర్వాత చికెన్ అంతా తీసేసుకుని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఓకే. 2 చెంచాల ఆయిల్ వేసుకుందాం. 10 గ్రామ్స్ బటర్ కూడా వేసుకుందాం. అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. 1 నిమిషం అలా కలుపుకొని పక్కన పెట్టుకున్న గ్రేవీ వేసేసుకుందాం. 300 ml నీళ్ళు వేసుకుని మీడియం మంటలో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. 1 చెంచా కారం. ఇది ఒక్క ఉడుకు పట్టిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు అయితే నాకు సరిపోయింది. మీరు మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ బాగా కలిసిందండి. ఇప్పుడు ఇందులో ఒక పావు చెంచా కసూరి మేతి పొడి, పావు చెంచా ఇలాచి పొడి, చెంచా చక్కెర వేసుకుందామండి. ఈ చక్కెర వేయటం వల్ల టమాటా పులుపు, ఉప్పు, కారాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. 2 చెంచాలు ఫ్రెష్ క్రీమ్ వేసుకుని కేవలం 2 నిమిషాలు బాగా కలుపుకుని పొయ్యి ఆర్పేసేయాలండి. అంతేనండి, మన రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ. ఆహాహాహా, సూపర్ అండి. సూపరు. ఎందుకంటున్నానంటే అంత టేస్టీగా ఉందన్నమాట. జ్యూసీగా, క్రీమీగా ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. ఆహా, టేస్ట్ మాత్రం పక్కా వచ్చిందండి. రెస్టారెంట్ టేస్ట్ పక్కా వచ్చిందనమాట. ఎందుకంటే నేను ఇందువల్ల రెస్టారెంట్లో చేశాను కదండి, అందుకే మీకు ఆ టేస్ట్ వచ్చింది. రెస్టారెంట్లో ఏంటంటే అండి, పొద్దున్న ఉదయమే పెద్ద గిన్నెకి గ్రేవీ చేసి పక్కన పెట్టుకుంటాం. చికెన్ కానీ
ఏ ఐటెం వచ్చినా కానీ ఆ గ్రేవీ వేసి అన్నీ చేసి ఇచ్చేస్తాం. కాకపోతే ఇప్పుడు మీకు గ్రేవీ సపరేట్గా, ఈ చికెన్ సపరేట్గా అన్నీ ఎందుకు చేర్చే చూపించాను తెలుసా? మీకు అర్థం కావాలని, మీరు కూడా ఇంట్లో చక్కగా సింపుల్గా చేసుకోవడానికి వీలుగా ఉండాలని నేను ఇలా చేసి చూపించాను. టేస్ట్ మాత్రం అల్టిమేట్ సూపర్గా వచ్చిందండి, చాలా బాగుంది. ఈ కర్రీ మాత్రం వైట్ రైస్లో అసలు బాగోదండి. మీరు మాత్రం పొరపాటును కూడా ట్రై చేయొద్దు. రొట్టెలకు కానీ చపాతీలకు కానీ తందూరి రోటీకి అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది. ఎందుకంటే ఈ రైస్లోకి అంత టేస్ట్ ఉండదు. కంపల్సరీగా మీరు ఈ 3 ఐటమ్స్లోకి ఈ కర్రీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ టేస్ట్తో అసలు తింటే వదలరండి, అంత టేస్ట్ ఉందన్నమాట. నేను చపాతీ చేసుకున్నానండి, చపాతీలోకి సూపర్గా ఉంది ఇది. గ్రేవీ నాక్కుంటూ ఒట్టి చికెన్ తినేయచ్చండి. చూడండి, అబ్బా చాలా బాగుంది. అబ్బా సూపర్ అండి. ఒట్టి గ్రేవీ నాకేయచ్చండి, చికెన్ ముక్క నంచుకుంటా. సూపర్. మీరు కూడా ఈ ఐటెం తప్పనిసరిగా ట్రై చేయండి, టేస్ట్ చూడండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.